దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే ఇప్పుడు మనం ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఉన్నామో అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఉదయం కావటంతో ఇక్కడ మొత్తం కూడా వెహికల్స్ అవి ఇవి పెట్టడం జరిగింది. రాత్రి సమయంలో ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనేది ఒకటి ఉంటుంది. అయితే సాయంత్రం సమయంలో కొంతమంది వాళ్ళ చెల్లెని తీసుకుని ఒక నలుగురు వాళ్ళ చెల్లెని తీసుకొని అయితే ఇక్కడికి రావడం జరిగింది. కుక్కట్పల్లిలో యువతిని వేధిస్తున్నాడని చెప్పి ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నారో అతన్ని మరొక గ్యాంగ్ అతి దారుణంగా చపాతీ కర్రతో దాడి చేసి మరి చంపిన ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. ఈ నెల 22వ తారీఖు జరిగిన ఘటన ఈరోజు 29 అవ్వటంతో ఈరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. కేవలం ఎవరైతే తమ చెల్లిని వేధిస్తున్నాడు అంటూ కూడా అంటే ఇక్కడికి కొంతమంది వాళ్ళ చెల్లితో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి టీ తాగుతున్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి ఆ అమ్మాయిని చూస్తూ ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పడంతో వాళ్ళ చెల్లి వాళ్ళ అన్నయ్యలకి చెప్పడంతో వెంటనే వాళ్ళ ఎవరైతే తన ఒక అమ్మాయితో పాటు వచ్చారో కొంతమంది ఎవరైతే వేడిపించారో అతను ఆంధ్రప్రదేశ్ కాకినాడకు చెందిన చిన్నయ్యపాలెంలో వెంకటరమణ అనే వ్యక్తి అతను ఏడిపించాడు అంటూ కూడా చెల్లె వాళ్ళ అన్నయ్యలకు చెప్పడంతో ఒక్కసారిగా అన్నయ్యలు కోపంతో క్షణికావేశంలో అంటే కోపానికి గురై ఒక్కసారిగా చేతికి ఏది దొరికితే అది అక్కడ మనం సీసీటీవీ ఫుటేజ్లో కూడా చూడడం జరిగింది. ఏదైతే చపాతీ కర్రతో ఇష్టరహితంగా కూడా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఆ 2 గ్రూపులుగా అయితే కొట్టుకోవడం జరిగింది. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎవరు ఆపని పరిస్థితి అని చెప్పచ్చు. ఒక్కసారిగా అతని నెత్తి మీద అదే పనిగా దాడి చేయడంతో అతను ఒక్కసారిగా కింద పడిపోయిన పరిస్థితి అని చెప్పచ్చు. ఇక్కడ ఏదైతే మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి ఇదంతా కూడా ఒక రకంగా చూసుకుంటే ఆ రోజు రాత్రి ఏం జరిగింది అనేది మొత్తం కూడా అక్కడ ఏదైతే మనకి సీసీ కెమెరా కనిపిస్తుందో అక్కడ మొత్తం కూడా అది రికార్డ్ అయిన విజువల్స్ కూడా అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం కూడా విజువల్స్లో చూస్తున్నాం ఎలాంటి పరిస్థితి నెలకొనింది అప్పుడు ఏంటనేది కూడా. మరి ఎందుకని ఇంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందనే విషయాలు కూడా తెలియాల్సిందని చెప్పొచ్చు. మరోవైపు నుంచి చూసుకుంటే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ఎవరైతే చపాతీ కర్రతో దాడి చేశారో వెంకటరమణ తలపై దాడి చేశారో పవన్, అజయ్, శ్రీధర్, సురేష్ అనే వ్యక్తులను అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. చికిత్స పొందుతూ మృతి చెందాడు వెంకటరమణ. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా వెంకటరమణ మాత్రం చనిపోయిన తర్వాత ఇది వెలుగులోకి వచ్చిందంటూ కూడా మనకి చాలా క్లియర్గా అయితే తెలుస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైతే ఇక్కడ ఇది జరగటంతో ఒక్కసారిగా లోపల ఉన్న వాళ్ళు కానీ ఎవరు కూడా అసలు ఆపని పరిస్థితి అని చెప్పొచ్చు. మనం కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్లో చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాం. చాలామంది కూడా చివర్లో వచ్చి ఆపారే తప్ప ముందు కూడా అంటే దాడికి దిగినప్పుడు మాత్రం ఎవరు ఆపని పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళి ఇక్కడ ఎవరైనా చూసారో లేకపోతే దీని గురించి ఏమైనా తెలుసో లేదో ఒకసారి లోపలికి వెళ్ళి అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. దీనికి సంబంధించి కూడా చాలా ఆలస్యంగా అంటే వెంకటరమణ అనే వ్యక్తి మృతి చెందిన తర్వాత ఈ ఘటనకి సంబంధించి కూడా అన్నీ బయటకు వచ్చాయని చెప్పొచ్చు. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఏదైతే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఉందో అది మాత్రం వైరల్గా మారిందని చెప్పొచ్చు. అమ్మ ఏం జరిగింది తెలుసా మీకేమన్నా? నాకు 10 మంత్స్ నేను చూడలేదు, తెలియదు. అంటే ఆ రోజు రాత్రి మీరు ఉన్నారా? కొని లేదు, నేను పనులు చేసి 5 గంటలకు వెళ్ళిపోతా. కొన్ని తెలుసా తెల్లవారుజామున ఎవరైనా చెప్పారా మీకు? తెలియదమ్మా నాకు. ఎవరు ఏం చెప్పలేదు. అసలు ఇక్కడ ఈ మీ హోటల్ ముందు ఏమైనా జరిగిందని కానీ ఎవరైనా చనిపోయారు లేకపోతే కొట్లాడుకున్నారని కూడా ఎవరేం చెప్పలేదా? లేదమ్మా నాకు తెలియదు. నేను మొన్న నుంచి వస్తున్నా పని. సో చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా మనం ఆఫ్ ద కెమెరా అడిగినప్పటికీ కూడా ఎవరు కూడా సరిగ్గా దీని గురించి సమాధానం చెప్పని పరిస్థితి అని చెప్పొచ్చు. ఇంకొంతమందితో మాట్లాడి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఎందుకని ఇక్కడ ఇంకోటి కుక్కట్పల్లిలో మెయిన్ రోడ్కి దగ్గరలో జరిగినప్పటికీ కూడా మరి ఎందుకని ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు పోలీసులు కూడా అసలు ఈ గొడవ ఎందువలన జరిగింది ఒకవైపు నుంచి చూసుకుంటే నిజంగానే యువతిని వేధిస్తున్నాడని చెప్పి ఈ విధంగా చేశాడా లేకపోతే ఏమైనా పాత కక్షలు ఏమన్నా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు అనే విషయాలు కూడా మనకి చాలా క్లియర్గా అయితే తెలుస్తూ ఉన్నాయి. మెయిన్ రోడ్కి పక్కన జరిగినప్పటికీ కూడా మరి పోలీసులకి వీళ్ళు ఎందుకని అప్పుడే ఇక్కడ ఉన్న స్థానికులు ఎవరు చెప్పలేదు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయని చెప్పొచ్చు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ దీని గురించి ఎవరు మాట్లాడని పరిస్థితి అని చెప్పొచ్చు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఆ టీవీ కెమెరామ్యాన్ సూర్యతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.